హలో అండి. నేను మా ఫస్ట్ ఉన్నాము. నెక్స్ట్ సెకండ్ కోటింగ్ వేయాలి అని చెప్పేసి సో సెకండ్ కోటింగ్ వేస్తున్నారనమాట. వేస్తుంటే గోడకి ఇలా డిజైన్స్ వేశారు. ఇది మా ఆయన చాలా ఇష్టపడి వేయించుకున్నారు. చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ దగ్గరగా చూపిస్తేనేమో లైట్గా కనిపిస్తుంది, కానీ కాస్త దూరంగా చూపిస్తే కనుక అది ఒరిజినల్ కలర్ బ్రైట్గా కనిపిస్తుంది. సో చాలా ఉంది. ఇదనమాట ఒరిజినల్ కలర్. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ కలర్ మీద వైట్ కాంబినేషన్ అది ఫ్లవర్స్ అది చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ వాళ్ళేమో ఒక 3-4 డిజైన్స్ చూపించారనమాట ఫ్లవర్స్. వాటన్నిటికంటే నాకు ఇక్కడ వేశారు కదా, సో అది చాలా బాగా నచ్చింది. సో అందుకని చెప్పి నేను అది సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఒక 4-5 చూపించారనమాట వాళ్ళు. నాకు ఎందుకు ఒక్కటి కూడా పెద్దగా నచ్చలేదు. ఈ కింద ఉంది కదా, సో అదేదో కొంచెం బాగుంది అనిపించింది. బట్ ఏంటంటే నాకు అంత బాగుంది అనిపించేలా ఓకే అనిపించింది. ఇంకా సరేలే ఇంక ఇది బాగుంది అని చెప్పేసి ఇది వేయించుకున్నాను అనమాట. ఇలా గోడలకి పెయింటింగ్ అయితేనే ఇంకా అక్షయేమో నేను కూడా పెయింట్ వేస్తానని చెప్పి స్టార్ట్ చేసింది. వాళ్ళు అది ఏంటంటే పెయింట్ ఎక్కువ పడిపోయింది అనుకోండి, వాళ్ళకి క్లీన్ చేయడానికి అది కష్టం కదా. సో అందుకని చెప్పేసి అమ్మ పాప వద్దు, మా పెయింట్ మేము వేస్తాం, నువ్వు వాటిని ప్రయోగాలు ఏం చేయొద్దు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అది పేపర్ కదా, పోయిందనుకోండి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ఏంటంటే అవి నాకు నచ్చలేదు, వేరేది ఏదైనా డిజైన్ వేద్దాము అంటే వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర ప్రస్తుతానికి ఇదే ఉంది, ఇంకా ఇవి కావాలంటే మా ఓనర్ రావాల్సిందే, తీసుకుని రావాల్సిందే అన్నారనమాట. ఇంకా వాళ్ళ ఓనర్ వచ్చి తీసుకొచ్చి వేయాలంటే మాకు టైం ఎక్కువ టైం పట్టిపోతుంది. సో అందుకని చెప్పేసి సరే నాకు ఈ ఫ్లవరే నచ్చిందినా, సరే ఈ గోడ కూడా అదే ఫ్లవర్ వేసేయండి. సో ఆ గోడ కూడా అదే వేసేసాను అనమాట. ఒక 3 అలా వేసేసారు, ఒక 2 గోడలకి. అది 1 రూమ్కి, తర్వాత హాల్కి కూడాను. ఇంక ఇదైతే మట్టికుండా లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ కన్నా అంతకుముందు సంవత్సరము అది అట్టే పెట్టేస్తున్నాం యూజ్ చేయకుండానే. అప్పుడు యూజ్ చేసాము, తర్వాత అయితే యూజ్ చేయలేదన్నమాట. సరే ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు భద్రంగా పెట్టుకుందాము అనుకున్నాను. ఒకవేళ వాటర్ కనుక పోసి పెట్టుకోకపోతే ఏదైనా చెట్లు నాటుకునేద్దాం, ఏదైనా చెట్టు పెట్టేద్దాం దాంట్లో అని చెప్పేసి పడేయకుండా అలాగే పెట్టుకున్నాను అనమాట. 2-3 ఇయర్స్ అయిపోయింది కదా, ఇంకా అది దాంట్లో నీళ్ళు వేస్తే అంటే నీళ్ళు పోస్తే చల్లగా అవుతాయో లేదో అని చెప్పేసి పోయలేదు. ఇంకా ఇదైతే మధ్యాహ్నం నుంచి చూపిస్తున్నాను అనమాట. అంటే మధ్యాహ్నం నుంచి అంటే ఒక 3:30 అలా అనమాట. ఇంకా వాళ్ళకి టీ 4కి అంతా ఇచ్చేస్తాను. మామూలుగా కలర్స్ వేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి ఒక 3 మెంబర్స్ ఉన్నారనమాట. అట్లా 3 మెంబర్స్కి టీ పెట్టేస్తాను. ఇంకా మా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన టీ తాగరు, కాఫీ తాగుతారు. ఆయన కోసం సపరేట్గా కాఫీ, ఆయన అది కూడా కాఫీ ఎప్పుడు తాగరు. చాలా హెడేక్గా ఉన్నప్పుడు, చాలా అన్ఈజీగా ఉన్నప్పుడు కొంచెం అలా తీసుకుంటారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఆయనకి ఈరోజు పెడదాము అని చెప్పి అనుకున్నాను. ఇంకా మార్నింగ్ పాలు కాంచి పెట్టాను అనమాట. బాగా దాని మీద పైన మీగడ బాగుండింది. ఆ మీగడంతా ఎందుకు వేస్ట్ చేసేది, తీసేసి వెన్న చేసి నెయ్యి చేసేద్దాము, దేవుడి దీపానికైనా ఉంటుంది, మనం తినడానికి కూడా ఉంటుంది, ప్యూర్ని అనమాట. ఎందుకంటే ఆవు పాలు మాకు తెచ్చి పోస్తారు, వేరే ఆయన తీసుకుంటాను అనమాట. ప్రతిరోజు లీటర్ పాలు ఇంకా వెళ్ళి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా పూజ పాపకి అక్షయ పాపకి కావాలి కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసమనే తీసుకుంటూ ఉంటాను. ఇంకా నేను కూడా తాగాలి కాబట్టి మార్నింగ్ ఈవినింగ్, సో నా కోసం కూడా ఉంటుంది కదా అని చెప్పి 1/2 లీటర్ వాళ్ళకి టీకి సరిపోతుంది అనమాట. వాళ్ళు 3 ఉన్నారు కదా, మార్నింగ్ ఇస్తాను, ఈవినింగ్ కూడా ఇస్తాను. ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మధ్యలో వాళ్ళకి మజ్జిగ అలా ఇస్తూ ఉంటాను, లేదంటే కూల్ డ్రింక్ ఏది ఉంటే అది ఇస్తూ ఉంటాను అనమాట. వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడకుండా తీసుకునేస్తారు. ఇంక ఇక్కడ పెయింట్ వేస్తున్నారు అనమాట. దీనికి నెక్స్ట్ రేపు డిజైన్ వేస్తారు. సో నేను రేపు చూపిస్తాను దీనికి డిజైన్ ఎలా వేస్తారు ఏంటి అని. ఈరోజు నెక్స్ట్ సింగిల్ కోటింగే కొట్టారు, ఇప్పుడు డబుల్ కోటింగ్ అని చెప్పాను కదా, సో అది కొడుతున్నారు అనమాట. ఇంక ఇంట్లో ఎలాగ అయిపోయింది కదా అని సామాన్లు చూడండి ఎక్కడక్కడ అలాగే ఉన్నాయి. ఎందుకంటే సర్దుకోవడానికి లేదనమాట. ఓ పక్క ఏమో పెయింట్ వేస్తున్నారు, ఓ పక్క ఏమో గుడ్డలంతా తెచ్చేసాము ఆ పక్క ఇంట్లోంచి. ఎందుకంటే ఎలకలన్నీ కొట్టేస్తున్నాయని చెప్పాను కదా, సో గుడ్డలు కూడా కొన్ని ఎలకలు కొట్టేసాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా సామాన్లు ఎక్కడొక్కడ అట్టున్నాయి. అందులోనూ కొంచెం ఇంకా ఒక 2-3 మంత్స్ ఎక్కువ కష్టపడకూడదు, మీరు రెస్ట్లో ఉండాలి అని చెప్పారనమాట డాక్టర్. సో అందుకని చెప్పేసి ఎక్కువ పని చేసుకోవటానికి లేదు,
గమనం ఉండటానికి లేదు. ఇల్లు ఇలా ఉంది అని చెప్పి బాధపడ్డాను కూడా లేదనమాట. తప్పదు నా పరిస్థితి, ఇంక ఇలా ఉన్నా కూడా తప్పదు, భరించుకొని ఉండాలి అన్నట్టుగా. ఎందుకంటే అట్ట చేయను లేను, ఇటు చూసుకుని గమ్మునే ఉండలేను. అలాగని చెప్పి మా ఆయన చేయమని అడగలేను కదా. సో అందుకని, ఎందుకంటే పెయింట్ వేస్తున్నారు కదా. సో పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, రోజుకు ఒక్కొక్క పని ఏదైనా సరే సర్దుకోవటం నేను చేసుకుంటాను. సో సరిపోతుంది. ముందు పెయింట్ అయిపోని పని అంతా తర్వాత చేసుకుందాంలే అనుకున్నాం అన్నమాట. సో ఆయన అన్నారు ఈరోజు రేపు లేదంటే మధ్యాహ్నం, రేపు ఒకవేళ మిస్ అయితే కూడా, అంటే ఏదైనా ఉండిపోతే వరకు ఎల్లుండికి ఆఫ్టర్నూన్కి అంతా కంప్లీట్ ఫినిష్ చేసి ఇచ్చేస్తాము అని చెప్పారనమాట. కొంచెం రిలాక్స్ అయిపోయినా, అమ్మాయ పోనీలేండి, ఒక ఇల్లు మరి ఇలా లేకుండా ఏదో ఇంత అంతా సర్దుకోనొచ్చు అని అనిపించింది. ఇంక ఇక్కడైతే దేవుడు రూమ్ అనమాట. మీరు గృహప్రవేశం వీడియో చూసుకున్నట్లయితే మీకు తెలిసి ఉంటుంది, అది దేవుడు రూము. దాన్ని కూడా పింక్గా కొట్టేశారనమాట. నాకు ఎందుకో ఆ కలర్ నచ్చలేదు. ఫోటోలు దీపం వెలుగు పింక్ అసలు అట్లా ఎత్తి చూపిస్తుంది అనమాట. పింక్గా అలా అనిపిస్తుంది నాకు. అది రోజ్ అనాలో పింక్ అనాలో అస్సలు అర్థం కావట్లే. లైట్ రోజ్ లాగా అనిపిస్తుంది, మరి పింక్గా కూడా అనిపిస్తుంది, ఎలా అలాగా. అందుకని చెప్పి వద్దు, నాకు వైట్గానే ఉండని దేవుడు రూమ్ అని చెప్పి వైట్ పెయింట్ వేసేయండి అని చెప్పాను. అందుకని చెప్పి వాళ్ళు మళ్ళీ డబుల్ కోటింగ్ ప్రైమర్ ఇచ్చి తర్వాత వైట్ పెయింట్ వేస్తామని చెప్పి సింగిల్ కోటింగ్ ఇప్పుడైతే ప్రైమర్ వేస్తున్నారనమాట. సో అది ఆర్ని ఈరోజు ఈవినింగ్ అయిపోయింది కదా 4:30, వాళ్ళు 5:15 దిగేస్తారనమాట పనిలోంచి. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈరోజు ఇది ఆర్ని, రేపు మార్నింగ్ అంతా ఆరిపోతుంది. నెక్స్ట్ ఇంకో కోట ఇచ్చేసిన తర్వాత ఈవినింగ్ లోపల మళ్ళీ ఆరిపోతుందేమో. మధ్యాహ్నం పైన మేము వైట్ పెయింటింగ్ డబుల్ కోటింగ్ ఇచ్చేస్తాము, అప్పుడు సరిపోతుంది, మీకు వైట్గానే వచ్చేస్తుంది అని చెప్పారు. సో అంతటితో హ్యాపీ అనమాట. ఓకే అని ఇంకా హౌస్ అంతా పెయింటింగ్ అయితే వేసేసారనమాట. ఇంకొంచెం అక్కడక్కడ ఉన్నాయి డోర్లు, తర్వాత గేట్లు. సో ఇలాంటివి చిన్నవి అది చూడండి, పెయింట్ బాక్సులు కొన్ని అయిపోయింటివి తీసి బయట పెట్టేసాము, అంటే సపరేట్గా అయితే పెట్టేసుకున్నాము. ఇంకా కానీ కొన్ని ఇలా కొడుతున్నారు. అసలు ఎన్ని పెయింట్ డబ్బాలు ఉన్నాయో నేను నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో కూడా చూపిస్తాను. చూడండి అసలు ఎంత పెయింట్ అయితే మాకు ఇక్కడ అయిపోయిందో. ఇక్కడ టైం వచ్చి 5 అయిపోయిందనమాట దగ్గర. కానీ ఇంకా ఆయన పెద్ద మేస్త్రి వచ్చారనమాట. ఇంకా ఆయనకు టీ పెట్టించాను, ఇంకా మా ఆయనకు కూడా టీ ఇచ్చేసాను, కాఫీ ఇచ్చాను. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ హ్యాపీగా అలా పిల్లలతో ఏవో కలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అంటే ఇప్పుడైతే ఇంకా బ్రైట్ కలర్స్ అయితే వచ్చాయమ్మా, నిన్నే లాంచ్ చేశారు, నిన్న మీటింగ్ పెట్టుకున్నారు, వెళ్ళేసి వచ్చాము. అవే ఒక 1 month 2 months ముందుగానే పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా అసలు ఈ పెయింటింగ్లు అంతా ఇంటికి వేస్తున్నాము, ఎంత బాగుండో అప్పుడు అని ఆయన అలా మాట్లాడుతూ ఉన్నారనమాట. సూపర్ పెయింటింగ్స్ అని చూస్తే అవి కూడా నిజంగానే చాలా బ్రైట్గా అనిపించాయి, చాలా బ్రైట్గా ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయో. ఇవైతే లైట్గా కలర్లన్నీ కనిపిస్తాయి, కానీ అది సింగిల్ కోట వేస్తే కూడా డబుల్ కోట వేసినంత బ్రైట్గా ఉన్నాయన్నమాట. ఇంకా సరే ఉంది కదా, ఇంకా ఎలాగో అయిపోయింది దానికి ఏం చేస్తాము అనుకొని అలా సర్దుకుండిపోయాను. ఇంకా వాళ్ళైతే స్టార్ట్ చేసేసుకున్నారా. ఇంకా టైం వచ్చి ఎట్లాగో 5 అయిపోయింది కాబట్టి ఇంకా కొంతసేపు తర్వాత ఒక 15 minutes అలా ఉంటారనమాట. తర్వాత అయితే స్టాప్ చేసేస్తారు వాళ్ళ వర్క్ అది. ఇంకా నేను లోపల వెళ్ళేసి ఇంకా కొద్దిసేపు అలా ఏదైనా పని చేసుకుందాము, సామాన్లు అవి కడిగే ఉన్నాయి కదా, సో అవన్నీ కడిగేద్దాం. 5:30 పైన కడగటానికి లేదు, ఇంట్లో తోయటానికి కూడా లేదు కదండి. మనకు సంధ్యా సమయం అయిపోయిందంటే ఎప్పుడు ఎవరు మేం చేయం, అది అందరికీ తెలిసిందే. సో అందుకని చెప్పేసి చేసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్దామని వెళ్తున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళు అవన్నీ కడిగి క్లీన్ చేసుకుంటున్నారనమాట. ఇంకా వాళ్ళకి ఏదైనా కావాలంటే వాటర్ అది కావాలంటే నేను ఎత్తేయాలి కదండి. సో అందుకని చెప్పి వాళ్ళ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారనుకోండి, ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళేసి నీట్గా సామాన్లు అవి కడిగేసి ఉన్నపాటికి సర్దుకొని ఇల్లంతా క్లీన్గా చేస్తూ వేసుకుందామని. ఎందుకంటే దేవుడి రూమ్లో దీపం పెట్టడానికి లేదు, అందుకని గడప దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను అనమాట. అంటే ఆ పెయింటింగ్ అది వేశారు కదా, సో అందుకని చెప్పేసి. తర్వాత ఏమో గడప కడిగి గడప దగ్గర దీపం పెట్టుకొని ఇంట్లో అంతా ధూపం వేశాను. నేను ఏ రోజైనా చాలా ఇబ్బందిగా ఉండి దీపం పెట్టే పరిస్థితి ఉండి కూడా పెట్టలేకపోయాను అనుకోండి, ఆ రోజు ఏం చేస్తానంటే ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేసుకుని నీట్గా ధూపం వేసేస్తాను అనమాట. దేవుడు రూమ్తో సహా ఇల్లు మొత్తానికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది.
ఎందుకంటే దేవుడి రూమ్లో ధూపం వేసి ఆ ధూపాన్ని ఇల్లంతా వేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుందని నాకు ఒక నమ్మకం అనమాట. సో అందుకే ప్రతిరోజు ఇంట్లో నేను ధూపం వేస్తాను, ధూప్ స్టిక్స్ అవి వెలిగిస్తాను. ఇంక ఇదేమో ఈవినింగ్ అనమాట. ఇంక అక్షయ పాప ఒకసారి మనం బయటికి పోయేసి పానీపూరి తినేసి వద్దాం డాడీ అని చెప్పి తనని అడిగింది మా ఆయన్ని. ఇంకా ఆయన ఎలాగో సరే వెళ్దాంలే అని చెప్పారు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఒకసారి చూస్తే అది పెయింటింగ్ అంతా ఆరిపోయింది అనమాట. అందుకని దేవుడి రూమ్ దగ్గర నుంచి ఫోటో అయితే ఏ ఫోటోలు తీసుకురాలేదు, రూమ్లోనే ఉన్నాయి. గృహప్రవేశం ఫోటో ఒక్కటే ఉంది. సో దాన్ని పెట్టేద్దాము, ఆరిపోయింది కాబట్టి కింద ఉంటే పిల్లలు తొక్కేసి ఇబ్బంది పెట్టేస్తారు, అంటే పగలు కొట్టేస్తారని చెప్పేసి ఎత్తి దేవుడి రూమ్లో నేనే పెట్టేశాను అనమాట. ఎలాగో ఈవినింగ్ స్నానం చేసి దీపం గడప దగ్గర పెట్టాం కదా, సో అప్పుడు ఎత్తి పెట్టేశాను. ఆ తర్వాత టైం వచ్చి ఇప్పుడు 8 అనమాట. ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని నేను ఆయన ఇంకా అక్షయ పూజ అంతా కలిసి పానీపూరి తినడానికి వెళ్తున్నాము. సింపుల్గా రెడీ అయిపోయాను, ఏమీ లేదు, జస్ట్ తల దూకోవడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడం, పౌడర్ వేసుకోవడం, చుక్క పెట్టుకోవడం, పోతూ ఉండటం అంతే. ఇంకైతే మేము బజార్లోకి బయలుదేరి వెళ్ళిపోయాం పానీపూరి తినడానికి. సో ఇక్కడికి వచ్చేసామన్నమాట పానీపూరి తినడానికి. ఇక్కడ చాలా బాగుంటుంది పానీపూరి అయితే, కారము ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువసార్లు మేము ఇక్కడికి వచ్చి తింటాం. అక్షయకి ఇక్కడ ఉన్న పానీపూరి అంటేనే చాలా ఇష్టం అనమాట. ఇంకా నేను కూడా చాలా రోజులు అయిపోయింది తిని, సో నేను కూడా తినొచ్చులే అని చెప్పి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని, ఇంకా మా ఆయన కూడా ఇంకెలాగో తింటారు, మేమిద్దరం తింటే మా ఆయన తినుకుంటూ ఉంటారు. సో అందరం కలిసి తిందాం, చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి అట్లా వచ్చామన్నట్టు. ఈ మధ్య వర్క్ స్టార్ట్ అయింది, ఎక్కువగా పానీపూరికి వెళ్ళలేదన్నమాట. బయట ఫుడ్ ఎందుకు పిల్లలకి ఎక్కువగా ప్రిఫర్ చేయడం అని 3-4 monthsకి వన్స్ తీసుకెళ్తాను. నేను ఇంట్లో ఉన్నా, ఒకవేళ నేను ఊరికి వెళ్ళి తను ఎక్కడికైనా ఉంటే వాళ్ళ డాడీకి ఒకవేళ వెళ్తారేమో ఒక నెలకు ఒకసారి అట్లా. బట్ మేము అట్లా ఉంటే మాత్రం 3-4 monthsకి ఒకసారి తీసుకెళ్తాను అనమాట. అంతే, బయట ఫుడ్ ఎక్కువగా పిల్లలకు పెట్టను, నేను కూడా తినను. సో అందుకని చెప్పేసి చాలా రేరు. ఎంత ఫుడ్ అయినా ఇంట్లో ఏం కావాలన్నా చేసి పెట్టడము, తినడమే, అంతే అనమాట. సో ఇదండి, ఇక్కడ నుంచి తినేసి హ్యాపీగా అలా ఇంటికి వెళ్ళేసి పడుకునేసాం అనమాట. అంతే, లాస్ట్ బ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని మంచి బ్లాగ్స్ అనేది మనం ఈ ఛానల్